తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం నవల వినేద్దామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లె పువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామానంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజామా షర్టుతో సొమ్మసిల్లినట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒక అతను. తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మర్లని జంటగా తోడుకొని తెరచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొల్పటానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గనగనలాడింది. మెత్తటి దిండులో తల దూర్చుకొని నిర్లక్ష్యంగా బోర్లా పడుకొని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్ర బద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడతను. నిద్ర లేచావా? నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిందాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవేం, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది. బాయ్. అతని సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తల దుర్చుకొని మళ్ళీ నిద్రలో మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెళ్ళకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రొద చెవులకు వినసొంపుగా ఉంది. తల క్రింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ 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 మని వినిపించింది. కమేన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట ఇప్పటికీ కనీసం 10 మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళతో భోజనం బయట చేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపరు మంచం మీద పడేసి కిటికీ దగ్గరకు వచ్చాడు. క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు, ఆస్టర్లు విరగబూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాల్ వెంట పెంచిన రంగురంగుల బోగన్ విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోవటానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లా ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతనెన్నడూ చూడలేదు. ఆ పూతోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ, వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు.
సూర్యోదయపు తొలి కిరణాలు ఆకుల అంచుల మీద పడి అక్కడి నుంచి జారి కిందనున్న పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య, పిల్లలు, పరమ బోర్. అతను కంపరం అణుచుకుంటున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు. తన తోటివాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు? పెళ్ళైన తర్వాత ఆ ఉత్సాహం అంతా ఏమైపోయిందో? శృతి లేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య, పిల్లలు, అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇంకేం పనిలేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవశ్చవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకొని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. మంచం మీద కూర్చొని పేపర్ తిరిగేయసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కడానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపు పందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయమారుతంలా, మంచి గంధం పరిమళంలా, గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు, అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావ్ బహదూర్ రాజా గోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్ట దేవత ముద్దుల కొడుకు అని చెప్పవచ్చు. పేపర్ యథాలాపంగా తిరిగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ పక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకింకెవరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేనెంతో కష్టపడి 2,000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2,000 రూపాయలు ఉంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తుంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారు అవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములు అవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బు అయినా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకులే కుండెడు నీళ్లుగా మారతాయి. నా ఈ ప్రకటనను చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసి వచ్చేటట్లు చేయమని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు గాని రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు, అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సొరగులాగి అందులో నుంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకి డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును బాబు, నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలని అలవాటు తాతయ్య చేశారు కదా. అవును, ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగుంది.
నేను ప్రతిసారి మీ స్నేహితుల గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తల బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే ఈ బెడద పోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాలు కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి. ఏమిటి, ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాటే. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్, పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజగారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరింకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలకు డీడీ తీసుకొని ఈ ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరెస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాలు కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలు. సినిమాలే? అవును. ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా? సాయన్న అవునన్నట్లు చూశాడు. సాయన్న కప్పు తీసుకొని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. ఇప్పుడే చెప్పేయి అన్నాడు. అట్లాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి ఆగి మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరుస చూస్తే అందరికీ అతను కావాలి కానీ అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలికి వచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాల్లోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళి పడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవటం పూర్తి కాగానే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కార్ తాళాలు తీసుకొని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 12 మంది పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూల గుత్తులు ఉన్నాయి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగా పులగంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది గుడ్ లక్ అన్నాడు ఒకతను. ఇంకేం లక్ రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యామణి వస్తే గాని బయటపడదోయ్. పాపం మన సూర్యుని చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలబోయినాయి. చందు అది గమనించగానే అన్నాడు. పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజ్లో లంచ్, ఆ తర్వాత బోట్లో షికారు రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే మరి, రాత్రి చాలా మిగిలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం. అర్థయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూల గుత్తి పట్టుకొని వెంట మిత్ర బృందం పరివేష్టితమవుగా రాజకుమారుడిలా మెట్లు దిగి వచ్చాడు చందు.
క్రింద విశాలమైన హాలు ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియజేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన, జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమపద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచి ఉంచిన పేపరు ఉంది. ప్రక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకొని నేలచూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు. నిన్నగాక మొన్ననే గదయ్యా 4,000 తీసుకున్నాడు అన్నావు, మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలా? డబ్బు చెట్లకు కాస్తోందనుకుంటున్నాడా? ఆ విధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు, వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగో, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడి ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళైంది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏమాత్రమైనా ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి. ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను, నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దం అయింది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీద ఉన్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజరు అక్కడి నుండి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్న వాడిలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరెరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండోది వద్దు. ఏం, ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనమణ్ణి ఒక్క నిమిషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికలేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. విధవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబుట్ట అయింది కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని. జవసత్వాలతో కలకల్లాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకుని, నాన్నా, వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనడం గుర్తుకు వచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏముంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈ రోజున నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడివి అయిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాం అని చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకేమీ చెప్పలేదా? నాకు 1,000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు గారు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏమిటలా గుడ్లప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చివు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజీ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడిగిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజరు డబ్బు తెచ్చి చందుకిచ్చాడు. వస్తాను తాతయ్య, ఇక నీకు కనిపించడం రేపు ప్రొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా?
చూస్తాను తాతయ్య, ఈ దెయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు. సరే సరే నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలు నువ్వు బ్రతికి ఉండగా ఈ జన్మలో వదలవు అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి? నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు, కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధపెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్లుగా అన్నారు. ఏమయ్యా, నీకు అసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బు ఇవ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావటమేనా? మేనేజర్ తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా? చిచి, మీలో ఒక్కరికి కూడా బుర్రలేదు అంటూ విసుక్కున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటో ఈ శేషారత్నం? చేసేటందుకేముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగడం పూర్తి అయింది. చందునా? వాడెక్కడున్నాడు? ఆ దయ్యాలు వచ్చి తీసుకుపోయినాయి. నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా, నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా. వాడు లేకపోతేనే మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికొస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకి రా, ఎదురు చూస్తుంటాను. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికనే కోపం వస్తోంది. అలాగే అలాగే అని పెట్టేశారు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనుమడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట సేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానే లేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక్క కూతురైన 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమలా కమలా అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలం చూస్తుంటే తనకెన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనమణ్ణి తను ఆనందంగా చూస్తుంటే, నాన్నా, ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకుల్లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తనే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగలా పరిగెత్తే సెలయర్లా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పటిలా ప్రవర్తిస్తుంటే తనకి కన్నీళ్లు వచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారో. ఎంతమందికో తను ఎన్ని రకాలుగానో సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుట పడేటట్టు చేశాడో. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుంచి వెనక్కు లాగలేకపోయాడో. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది అంతే. నా జీవితంలో అంతా తొందరగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది. అంతేగా కమలా. తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్నా. కమల చెయ్యి తన చేతి మీద ఆనించింది. నువ్విలా బెంబేలు పడితే ఎలా?
చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలన పాలన ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మా కమలా, వాడి ముద్దు ముచ్చట నేను ఏది చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది దేనికోసమట? ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే అవ్వాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్న, నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంతవరకు అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒక్కటే పొరపాటు చేశానని అనిపిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుంచి చందు స్నేహితులను ఏమీ అందించేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూమ్లో లైటుకి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చివాట్లు వేసి ఇంటికి రావద్దని అంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే వెళ్ళి మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవడానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్ళి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళూనడానికి ఆ స్నేహితులే కారణమని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్నా, సాయన్నా అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకొచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయింది అన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించి ఉంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో. ఆయన అంటుండగానే పోర్టికోలోకి కారు వచ్చి ఆగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలు ఉన్న ఒక ఆయన దిగి వచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ను చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి, ఇప్పుడా రాక? ఇప్పటి వరకు నీకోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషారత్నం ముఖం విలవెలపోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంటు ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నారు. సంపాదించింది చాలదు, ఇంకా ఎంత కావాలరా నీకు? అబ్బా, క్లయింట్స్ కారయ్య బాబు. హిమాలయాల నుంచి స్వాములవారు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడు అంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నాడట కూర్చుంటూ అన్నారు. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆ ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించటంలో తప్పులేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు ఈ బ్లడ్ ప్రెషర్, ఈ రెండు ఈ జన్మకి తగ్గవు. ఇక ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివవుతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. మగవాళ్లకు వయసు మళ్ళడం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ళు వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చొని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు,
అంత చక్కని క్రాఫ్ రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించడం మర్యాదగా హుందాగా ఉంటుందనిపిస్తుంది. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని అన్నాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కుపుటాలు ఎగబీల్చారు. వంటకాలు గుమగుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, వడలు, ఆంవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చొని వాటన్నింటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరేయ్, నన్ను నువ్వు భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశాన్రా? లేకపోతే ఏమిటిదంతా? నేను ఆస్తమా పేషెంట్నని తెలుసుగా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువుగానిరా అని బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరూరేట్టు చేస్తావా? నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధ లేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే కదా. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? అదే నాకు తెలియదు. సాయన్న, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలికగా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి, మనం తినకపోతే ఇంట్లో మనుషుల్లేరా? మేనేజర్తో కలిపి 6 భోజనం చేయాలి. ఇద్దరూ కొద్దిగా అన్నం పెట్టుకొని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకే జిహ్వా చాపల్యం తగ్గిపోతుంది. ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారాయన. ఏమంటాడు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజూ గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి. వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడు ఇద్దరూ నా మీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్లు లేదు, ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాంరా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే, కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు. బాగానే ఉంది. ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సనుగుడితో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పని చేస్తుంది. పోనీ భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరతారు. మరి నా భార్యను రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళితే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా అంత బాగా చూసారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుంది అంటే నా భార్య ఏ చదువులు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వటం వారికి అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేటందుకు మేమిద్దరం ఉన్నాం. పని పాటలు చూసేటందుకు నౌకర్లు ఉన్నారు. మధ్యలో మా అమ్మ ఒకతే. కాసేపు అటొక మాట ఇటొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను కానీ ఇంట్లో మాత్రం అట్టర్ ఫెయిల్ అయ్యాననుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామ్ తీసి వేసుకోబోతుంటే రాజగోపాలరావు గారు చప్పున చేయి పట్టి ఆపు చేశారు. శేషారత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదురా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలని ఉంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటిని వాసన కూడా చూడనీయదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఈ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది.
ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా భయం. నీకు ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపోవాలని అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతుంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే. నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించుకుపోయిందనుకో. 2 భోజనాలు అయినాయి. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవడం ఏమిటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదేనంటాను. నేనేం చేశానురా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలియలేదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకి తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపం చేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్దయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా? ఏమిటది? ఇంకేముంది? చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికేం బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు, నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేసేసావా, సమస్యలు, బాధలు మీ కిటికీలు, దర్వాజాలు పట్టుకొని వేళ్లాడతాయి. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపికగా చూశాను. లాభం లేదు. ఆడపిల్లలను దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లికి దించుతారో అని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడంత తేలికగా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెబుతానుగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయడమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్ల అంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. సూర్యాస్తమయం అవుతోంది. ఆరు బయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బైనాకులర్స్ ఉన్నాయి. వాటితో దూరంగా బోట్లో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తోంది. చందు, హాయ్. అందులో ఉన్నవాళ్ళు చెయ్యి ఊపారు. హాయ్. కుడి చేత్తో బైనాకులర్స్ చూస్తూ ఎడం చెయ్యి ఎత్తి ఊపాడు. అతని ప్రక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు దూకున్న తీరు, గోళ్ల పాలిష్, భుజానికున్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్టుగా ఉంది. రజనీ, నువ్వు వాళ్లతో వెళ్ళమంటే వెళ్ళలేదు. చూడు వాళ్ళెలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజనీ అతన్నే చూస్తోంది. నీరెండలో చందు ముఖం మెరుస్తోంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటి మీద పడుతోంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. రజనీ పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తోంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడటంలోనే ఒక రకమైన మగసిరి ఉంది. మెత్తని టెరిన్ షర్ట్ గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తోంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు కానీ, అశాంతి మబ్బులు కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండునని కోరుకుంటుంది. రజనీ గోముగా అడిగింది. ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికి 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజనీ నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణంసేపు తడపటాయించినట్టు చూసింది. తర్వాత చందు చేతి మీద చెయ్యి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పక ఇస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నువ్వే కావాలి. ఏమిటి? రజనీ అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ల నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడూ నీ చుట్టూ 10 మంది ఉంటారు. సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనికరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతున్న భావం తొంగి చూసింది.
కానీ అది రెప్పపాటు మాత్రమే. అతను రవంత కూడా చలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాకులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేర్లో కానీ ఏమాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరడం దురాశ. దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియచేయటానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేనందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నానని శుభలేఖ ఇస్తే వాడి చావు కబురు విన్నంతగా విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే నౌకర్లుంటారు. నౌకర్లు సొంత మనుషులవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించటంలోనూ ఉంది. భార్య పిల్లలు మాత్రం మన వాళ్ళ మనం అనుకోకపోతే. నీకు పిల్లా జల్లా అవసరం లేదా? నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను. రజని అతన్నే విచిత్రంగా చూస్తోంది. ఎప్పుడూ నీకు ఈ వయసు ఉంటుందా? పెద్దయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలివాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే పుట్టాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నాకేం భయం లేదు. నాకెవరూ అవసరం లేదు. రజని ముఖం వెలవెలపోయింది. సారీ డియర్, నువ్వు ఇంకేదైనా అడిగి ఉంటే నీ కోరిక తప్పక తీర్చేవాడిని. రజని అతని చెయ్యి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చెయ్యి చేస్తుంటే అది పెళ్లి కోసం అని మీరనుకుంటే నేనేం చేయను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళు అయి ఉండేవి. రజని చరచరా వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ ఎత్తుబూట్లు వేసుకొని విసవిసా వెళ్ళిపోతున్న రజనీని క్షణంసేపు బైనాకులర్స్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మెసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జ్ దాటి నీళ్ల దగ్గరికి నడుచుకువచ్చాడు. ఇంతలో బోటు దగ్గరకు వచ్చింది. అందులో నుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. హాయ్. చందు బోట్లోకి ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్లతో తిరిగి వచ్చావు. నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కార్ డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. రజని వెళ్ళిపోతోందేమిటి? తలనొప్పిగా ఉందట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయిందనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లల్లో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదూ? కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్టు తల ఊపాడు. చందు, నీకెలాంటి భార్య కావాలి? కావ్యనాయిక లాంటిదై ఉండాలి. అంటే? పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామర తూళ్ల లాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం కోమలిది కత్తిరించిన జుట్టు. డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అది కాకుండా ముఖానికి కళ్ళజోడు ఉంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాలలో, కల్పనలోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్లిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను. అదేమిటి? ఎందుకని?
అంతే మరి. నేను నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవ్వరూ నీకు దొరకకూడదు. అదా సంగతి. అసలు మాట చెప్పవే మరి. చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చక్కెలిగింతలు పెట్టినట్లుగా నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి, మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. పెళ్ళంటే ఏముంది, పిల్లలు, రోగాలు, ఇదే జంజాటం. మీకెవ్వరికీ హాయిగా స్వేచ్ఛగా బ్రతకటం చేత కాదా? పంజరంలో పక్షుల్లా మాటిమాటికి ఆ బందికానాయే బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమయిగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచాలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తోంది. ఇతను స్వేచ్ఛగా తిరగటానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బుగల వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళెందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నా ఒక్క అమ్మాయితో కూడా అతను స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవడం విచిత్రమే. చందు చూడటానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు, కానీ అంతరాంతరాల్లో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్నా ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొల్పుకోవడానికి తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. 4 కుటుంబాలు కాపురం ఉంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా రెండో భాగం వాడికి వినిపిస్తుంది. ఆఖరి వాటాలో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని పసుపు నీలం రంగుల కలయికలతో వైర్ బ్యాగ్ని చకచకా అల్లుతోంది ఒక అమ్మాయి. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా వీధివైపు మాటిమాటికి చూస్తున్న ఆ అమ్మాయి మూలుగు వినిపించగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాను అక్కడ పడేసి లేచి వచ్చింది. రవి, రవి భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్టుగా పడుకొని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. గిరిజక్క దీనంగా చూశాడు. ఏమిట్రా? ఏమిటోగా ఉంది, చాలా భయం వేస్తోంది చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచం మీద కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చేయి వేస్తూ అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు. గిరిజ లేచి వెళ్ళి అల్మారాలో ఉన్న ట్యాబ్లెట్ తీసి మంచినీళ్లు పట్టుకు వచ్చింది. తమ్ముణ్ణి లేపి కూర్చోబెట్టి ట్యాబ్లెట్ మింగించి మంచినీళ్లు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టుగా ఊపిరి పీలుస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకువచ్చింది. తమ్ముడి తలని ఒడిలోకి తీసుకుని మెల్లగా విసిరసాగింది. కొద్దిసేపటికి అతనికి నొప్పి తగ్గినట్టుగా ముఖం ప్రశాంతంగా అయింది. పోస్టు వచ్చిందా అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళ ఎందుకో ఆలస్యమైంది. పోస్టు మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడేమో. ఊహు, నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎంత డబ్బు వచ్చింది? 434 రూపాయలు. రవి పాలిపోయిన పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడే చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుబాటు, శ్రద్ధ ఎవరికి ఉంటాయక్క? అలా అనుకురా. ఏమిటో నాకైతే ఆ భగవంతుడు ఏదో రూపంలో తప్పకుండా మనకి సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తోంది. అదంతా ఒట్టి భ్రమ అక్క. మధు వచ్చి వెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా. అక్కడి నుంచి ఇంకా రాలేదేమో. రవి గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ. మనం అడగకుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మ గారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళితే ఆవిడ, నీకు మీ అక్కకి పని పాట లేదా, ఇళ్ళు పట్టుకొని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో కళ్ళెర్ర చేస్తూ నా మీదకి వచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగటమేనా, ఇంకేం పని లేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు మోసుకురాకో. ఇలా మాటి మాటికి వాడి కోసం కబురు చేయవద్దన్నానని చెప్పు అని అరిచింది. బాపురే, ఆవిడని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది. రవి, నువ్వు అవన్నీ ఆలోచించకు, నిద్రపో.
గిరిజ తమ్ముడి తల మీద చెయ్యి వేసి నిమిరింది. గిరిజ మెల్లగా విసురుతుంటే రవికి చెమటలు తగ్గినాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తోందని వాడిని చూడగానే ఇట్టే తెలిసిపోతోంది. బుగ్గలు పీక్కుపోయినాయి. షర్టు వదులైంది. పెదవులు ఎండినట్లుగా పగిలి బీటలు వారినాయి. గిరిజ తమ్ముడి చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా అరచేతితో రాచింది. ఈ మాయదారి రోగం వీడికి ఎందుకు రావాలి? వీడు కూడా తనకి లేకుండా పోతే? గిరిజ గుండెలు ఉండ చుట్టినట్టయినాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకి గురయ్యి మరణించటంతో తన జీవితం చీకటైపోయింది. ఆ కటిక చీకటిలో వీడు చిన్న ఆశాదీపంగా అయ్యాడు. తండ్రి పోయినా సరే ఒకరికి ఒకరు అండగా ఈ ప్రపంచంలో ఎవరూ చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. భగవంతుడికి తన మీద ఎందుకంత కసి? వీడిని కూడా నీకు దక్కనీయను అన్నట్లుగా బెదిరిస్తున్నాడా? గిరిజ తమ్ముడి ముఖం కేసి తదేకంగా చూస్తోంది. తండ్రి పోయిన తర్వాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉంటోందంటుంటే తమ తండ్రి పోయిన బెంబేలుతనం అనుకుంది. స్కూల్లో ఎప్పుడూ అన్నింట్లోనూ వాడే ఫస్టు. అలాంటిది ఆటల్లో పాల్గొనడం మానేశాడు. ఎందుకురా అంటే నాకేమిటో అలసటగా అనిపిస్తోందక్కయ్యా అనేవాడు. తిండి సరిలేక నీరసపడ్డాడేమో అనుకుంది. తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బు ముట్టజెప్పారు అంతే. అది కాస్త ఆయన దహన క్రియలకి దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమాస్తాగా పనిచేసే సేట్ని ఏదైనా సాయం చేయమని అడిగింది. ఆయన ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మాన్పించి తన కొట్లో లెక్కలు రాయటానికి పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకి ఎందుకనో మనస్కరించలేదు. కొద్ది రోజులు కష్టపడితే తను వాడు జీవితాంతం సుఖంగా ఉండవచ్చుననుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మాన్పించవద్దు అని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైర్ బ్యాగులు అమ్మి టైప్ చేసి పెట్టి తృణమో పనమో సంపాదిస్తూనే ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది. గిరిజ ఆ రోజు పక్కింటి సీతారామయ్య గారికి కాగితాలు టైప్ చేసి పెట్టి వచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో రవి ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఏరా స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్కా అన్నాడు. ఎందుకని? రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చేసింది. ఈ వారంలో నువ్వు స్కూల్ మానేయడం ఇది 3వసారి. ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినడానికి నాన్న మనకి సంపాదించి ఇచ్చి వెళ్ళాడనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తి అవుతుందా అని నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దిండులో తల దుడుచుకొని పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగ్ తీసి పట్టుకుని వచ్చింది. లేచి స్కూల్కి వెళతావా లేదా? రవి దిండులోంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నేను నడవలేనక్కా. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్కి హఠాత్తుగా దూరం పెరిగిందేమిటి? లేచి వెళ్ళు. అక్కా, రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకింకేం చెప్పకు, మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా స్కూల్ మానేశావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా? రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగ్ తీసుకున్నాడు. చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అంత గట్టిగా కేకలు వేయకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో, చదువు పాడు చేసుకుంటాడేమోనని వేదనగా ఉండేది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళటం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచి వెళ్ళి వీధి చివర అక్కడ ఒక రాయి ఉంటే బ్యాగ్ పెట్టుకొని దానిమీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లోంచి తను పంపింది. బయట తాశ్చారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపు వేసి గబగబా బయటకు వచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనక నుండి చూస్తే రవి నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళ్తున్నట్టుగా ఉంది. ఆసారి మార్కుల రిపోర్ట్ వచ్చినాయి. రవికి అన్నింటిలో తక్కువ మార్కులు వచ్చినాయి. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మనలేదు. 4 రోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోష్ రవి 4 రోజుల నుండి స్కూల్కే రావటం లేదని చెప్పగా విని నిశ్చేష్టురాలైంది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే గిరిజ నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చేసింది. మూలనున్న గొడుగు తీసి ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తుండిపోయాడే తప్ప జవాబు చెప్పలేదు.
మొరాయింపుగా ఎదురు మాట్లాడలేదు. ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేమిటి ఇలా చేస్తున్నాడు అంది. మధు గిరిజని అనునయించాడు. నువ్వు కంగారు పడకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నాను, నాకు ఊరికే ఆయాసం వస్తుంది. స్కూల్లో బోలెడు మెట్లు ఎక్కి దిగాలి. అక్కకి ఇది చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముక బాగా కనిపిస్తోంది. నీకు ఒంట్లో బాగుండటం లేదా రవి అని అడిగాడు. నాకు తెలియదు, ఆయాసం తప్ప నాకింకే బాధ లేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను పదా అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన ఎక్స్రేలు తీయించమని రాసి ఇచ్చాడు. వీళ్ళ దగ్గరికి వెడితే ఇదే గొడవ అంటూ విసుక్కుంది గిరిజ. రవికి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంటబెట్టుకుని అవి తీసుకురావటానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తుంది. సీతారామయ్య గారు వకీలు చేస్తున్నాడు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించారు. ఆయన నెల జీతం ఇస్తారు. గిరిజ కాగితాలు ఇంట్లో టైప్ చేసి తీసుకువెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకు వెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూ కూర్చుంటుంది. ఈరోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయటం ముగించి కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మారాలో ఉన్న గడియారం చూసింది. 8 గంటలు అవుతోంది. మధుమూర్తి రవి ఇంకా రానేలేదు. ఇంతసేపు చేశారేమిటి అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు ఉన్న కవర్ ఉంది. మధు కూడా లోపలికి వచ్చాడు. డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగింది. ముందు కాసిని మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. గిరిజ మధుకి మంచినీళ్లు తెచ్చి అందిస్తూ, రవి సీతారామయ్య గారికి టైప్ రైటర్ కావాలట, తీసుకువెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్ రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ వద్దు వద్దు, రవికి బరువు పనులు ఏమీ చెప్పకు, మధుమూర్తి గబాలన వారించాడు. రవిని వీలైనంత విశ్రాంతిగా ఉండనియ్యి అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ ఏమన్నాడు అంది. చెబుతానుగా, నువ్వు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ ఇలారా దగ్గరకు పిలిచాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ. ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అంటే? మధుమూర్తి చెప్పాడు. రవికి హార్టుకి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి అలా తరచుగా ఆయాసం వస్తోంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనియాలి. ఆపరేషన్ చేస్తే రవికేం పర్వాలేదు, చేయించకపోతే మాత్రం ప్రమాదమే. ఎక్కువ కాలం బ్రతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నోరు మూశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బెంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. మనం వీలైనంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి. డబ్బు ఎంత అవుతుందట? సుమారుగా 4,000. 4,000? గిరిజ కళ్ళు పత్తికాయలైనాయి. 4,000 కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత నానా మాటలు అనిపించుకుంటోంది. అయితే అందుకన్నమాట వాడు స్కూల్కి వెళ్ళలేకపోయింది. పాపిష్టి దాన్ని. వాడి ఒంట్లో సుస్థిగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, చివరికి కొట్టాను కూడా. గిరిజ అదంతా గుర్తుకు వచ్చి ఏడవసాగింది. గిరిజ, నీకు ఇది విషయం అని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు, నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మధు, మాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. మధు కళ్ళు చెమర్చినాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలియదా? గిరిజ, నా శాయశక్తులా నీకు సాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదకి కొనుకు రావడం లేదు. మాటి మాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీదనే నిలుస్తున్నాయి. వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపు వచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు?
ఆపరేషన్ చేస్తే నయమవుతుంది అన్న మధు మాటలు గుర్తుకు వచ్చాయి. సుమారు 4,000 ఖర్చు అవుతుంది. రాయవెల్లూరులో కానీ ఢిల్లీలో కానీ చేస్తారు. ఇప్పుడిప్పుడు హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటానన్నాడు. 4,000 ఎక్కడి నుండి తేవడం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి. లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకి అప్పజెప్పినట్టే అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించినట్టయింది. గిరిజ ఊహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనా సరే 4,000 సంపాదించాలి. ఆ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవటానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధు మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గడానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.